ఎండ్ గోల్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఒక్క మ్యాచ్లో ఓడిపోతే బాధపడాల్సిన అవసరం లేదు. ఈ మాట వినడానికి చాలా సాధారణంగా అనిపించవచ్చు. కానీ ఆ ఒక్క ఓటమి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు దిగ్గజాలను కంటతడి పెట్టుకునేలా చేసింది. ఆ ఓటమి ఇప్పుడు తలుచుకున్నా తెలియకుండా గుండె బద్దలైపోతుంది. ఎప్పటికీ పీడకలగా మిగిలిన ఆ మ్యాచ్ చేదు జ్ఞాపకంగా మిగిలింది. ఘోరంగా ఓడకపోయినా, ఫైనల్ కాకపోయినా తీవ్ర నిరాశను మిగిల్చింది. ప్రతి ఒక్కరికి కామన్గా బాధను మిగిల్చిన ఆ మ్యాచ్ ఏంటి, ఎవరితో ఆడారు, ఆ దిగ్గజాలు ఎవరో ఇప్పుడు చూద్దాం. మోడర్న్ క్రికెట్లో టీమిండియా సూపర్ స్టార్స్ ఎవరంటే ముగ్గురే గుర్తుకొస్తారు. వారిలో ఒకరు మహేంద్ర సింగ్ ధోని అయితే మరో ఇద్దరు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. వీరు ముగ్గురు కలిసి ఇండియాకు మ్యాచ్ ఆడితే సగటు ఇండియన్ క్రికెట్ అభిమానికి గెలుపుపై ధీమా ఉంటుంది. ఒకరేమో కెప్టెన్ కూల్, మరొకరేమో మ్యాచ్ విన్నర్, ఇంకొకరేమో బెస్ట్ ఓపెనర్. ఇలా ధోని, రోహిత్ కోహ్లీ కలిసి ఆడిన వన్డే వరల్డ్ కప్లు రెండు ఉన్నాయి. 2015లో ఆస్ట్రేలియాపై వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్. ఆస్ట్రేలియా తమ సొంత గడ్డపై ఇండియాను ఓడించడంతో ఈ మ్యాచ్లో ఓడిపోయిన ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ ముగ్గురే అపార అనుభవం సంపాదించుకుని 2019 వన్డే వరల్డ్ కప్ అందించడంలో విఫలమయ్యారు. ఈ టోర్నీ సెమీఫైనల్లో న్యూజిలాండ్పై ఓడిపోవడం బిగ్గెస్ట్ హార్ట్ బ్రేకింగ్స్లో ఒకటి అని చెప్పుకోవాలి. 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియాకు అసలు ఈ టార్గెట్ పెద్ద విషయం కాదు. కివీస్పై విజయంతో రాయల్గా ఫైనల్కు వెళ్తుందేమో అని ప్రతి ఒక్కరూ భావించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టాప్ ఫామ్లో ఉన్నారు. దీంతో మన జట్టు విజయంపై ఎవరికీ పెద్దగా సందేహాలు లేవు. కానీ మనది కాని రోజున మనం ఏం చేయలేం. వర్షం కారణంగా పిచ్ అనూహ్యంగా స్వింగ్కు అనుకూలించడంతో కివీస్ బౌలర్లు ఆరంభంలోనే మన బ్యాటర్లకు షాకుల మీద షాకులు ఇచ్చారు. టాప్ ఆర్డర్లో రోహిత్ కోహ్లీ, రాహుల్ ఇలా ముగ్గురు సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యారు. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ చెరో 32 పరుగులు చేసి ఆదుకునే ప్రయత్నం చేసినా మన జట్టు 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. ఓటమి ఖాయమనుకుంటున్న దశలో ధోని, జడేజా పోరాటం చూపించడంతో గెలుపుపై ఆశలు చిగురించాయి. వీరిద్దరూ ఆరంభంలో ఆచితూచి ఆడినా క్రమంగా వేగం పెంచి స్కోర్ బోర్డును 200 పరుగుల మార్కు దాటించారు. ధోని, జడేజా క్రీజులో ఉన్నంతసేపు ఇండియా విజయంపై ఫ్యాన్స్ ఆశలు అలాగే ఉన్నాయి. విజయానికి మరో 31 పరుగులు కావాల్సిన దశలో జడేజా భారీ షాట్ ఆడి అవుట్ కావడంతో ఒక్కసారిగా స్టేడియం సైలెంట్ అయింది. అయితే క్రీజులో ధోని ఉండడంతో ఎక్కడో ఇంకా ఆశలు సజీవంగానే ఉన్నాయి. దేశమంతా విజయంపై చిన్న నమ్మకంతో ఉన్నారు. చివరి 2 ఓవర్లో టీమిండియా విజయానికి 31 పరుగులు అవసరం కాగా ఫెర్గుసన్ విసిరిన తొలి బంతికి ధోని 6 కొట్టాడు. దీంతో విజయానికి 10 బంతుల్లో 25 పరుగులు అవసరమయ్యాయి. ఆ తర్వాత బంతికి రెండో పరుగుకు ప్రయత్నించిన ధోని గుఫ్టిల్ డైరెక్ట్ త్రోకి రన్అట్ అయ్యారు. దీంతో ఇక్కడే టీమిండియా ఓటమి ఖరారైంది. మిగిలిన టీం వెనువెంటనే వెనుదిరగడంతో టీమిండియా 221 పరుగులకు ఆల్అవుట్ అయింది. అంతే, ఈ ఓటమి ఒక్కసారిగా భారత జట్టును తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అవుట్ అయ్యాక ధోని కన్నీళ్లు పెట్టుకోవడం సగటు భారతీయుడి గుండెని కదిలించింది. ఈ టోర్నీలో 5 సెంచరీలు చేసిన రోహిత్ శర్మ సెమీఫైనల్లో జట్టును గెలిపించలేక ఏడ్చేశాడు. ఇక కెప్టెన్ కోహ్లీకి ఏం చేయాలో అర్థం కాక తీవ్ర నిరాశలో ఉండిపోయారు. ఈ సెమీఫైనల్ ఓటమి తన కెరీర్లో ఎక్కువగా బాధపెట్టిన మ్యాచ్ అని కోహ్లీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ భయంకరమైన హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు రావడానికి చాలా టైం పట్టిందని విరాట్ అన్నారు. లీగ్ దశలో ఆధిపత్యం చెలాయించి టేబుల్ టాప్లో ఉన్న జట్టు 45 నిమిషాల చెత్త క్రికెట్ వల్లే ఓడిపోయిందని బాధతో చెప్పుకొచ్చారు. టోర్నీలో 443 రన్స్ కొట్టిన కోహ్లీ సెమీఫైనల్లో 1 పరుగు చేసి బోల్డ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగారు. కోహ్లీ కెప్టెన్సీలో ఈ టోర్నీలో భారత జట్టు టాప్ ఫామ్లో ఉన్న సెమీస్లో ఓటమి తప్పలేదు. కెప్టెన్గా కోహ్లీకి ఈ ఓటమి చేదు జ్ఞాపకం. ధోని కూడా 2019 సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి తన కెరీర్లో అతిపెద్ద హార్ట్ బ్రేక్ అని ఎమోషనల్ అయ్యారు. ఆ బాధ నుంచి బయటపడడానికి చాలా సమయం పట్టిందని, రన్అట్తో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగించడం తనకు చాలా బాధను కలిగించిందని ధోని తీవ్ర నిరాశతో చెప్పుకొచ్చారు. సెమీస్లో ఓడిపోయిన తర్వాత జట్టులోని ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారని, మ్యాచ్ ఓడిపోతున్నప్పుడు ఎమోషన్స్ కంట్రోల్లో ఉంచుకోవడం చాలా కష్టమని ధోని అన్నారు. ఈ మ్యాచ్ తర్వాత ధోని మరో వన్డే ఆడలేదు. 2020లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక రోహిత్ శర్మ కూడా ఈ చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుని బాధపడ్డారు. సెమీస్లో ఓటమి చాలా కాలం వెంటాడిందని, ఈ ఓటమి నుంచి బయటకు రావడం తన వల్ల కాలేదని ఎమోషనల్ అయ్యారు. మేము ఎలా ఓడిపోయామో ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని, ఆ రోజు ధోనిని 4వ స్థానంలో బ్యాటింగ్కు పంపి ఉండాల్సిందని హిట్ మ్యాన్ ఎమోషనల్ అయ్యారు. ఈ టోర్నీలో రోహిత్ శర్మ 5 సెంచరీలతో చెలరేగడం విశేషం. ఓవరాల్గా 9 మ్యాచ్ల్లో 681 పరుగులు చేసిన టైటిల్ మాత్రం అందలేదు. ఇలా మన టాప్ స్టార్స్ అందరికీ కామన్గా బాధించిన మ్యాచ్గా 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ మిగిలిపోయింది. క్రికెట్లో ఓటములు చాలా సహజం.
సహజం. అయితే కొన్ని ఓటములు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. భారత జట్టుకు అలాంటి జీర్ణించుకోలేని ఆ ఓటమే వరల్డ్ కప్ సెమీఫైనల్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.